శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే శనివారం. ఈ చక్కటి శనివారం చాలా సంతోషంగా, చాలా అనేక విషయాలలో మంచి జరిగే అవకాశం నిండు కలిగిన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అంటే చంద్రుడు ఎక్కడుంటారు? 11వ స్థానములో చేరారు. 11వ స్థానములో చేరిన చంద్రుడు అక్కడ తన సొంత ఇంటికి చేరారు. సొంత ఇంటికి వచ్చినప్పుడు చాలా బలమైన విషయాలు, విజయాలు మనకు తులారాశికి ఇవ్వడం జరగబోతుంది. కారణం ఎందుచేత అంటే మన రాశికి 10వ స్థానం అనేది జీవన స్థానం, వృత్తి స్థానం, అధికారాన్ని కైవసం చేసుకునేదిగా ఉంటుంది. కొన్ని పనులు ధనం రావడం అనేది ఉంటుంది. మనం వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనం ఇవ్వగలుగుతాం. అంటే ధన విషయాల్లో మనకు ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా మీరు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్న వారికి ఈరోజు మీకు అది శుభకరమైన సందేశం కలిగించగలుగుతుంది. అలాగే ఈరోజు చంద్రుడు కుజుడితో కలియడం, ఎక్కడ 4వ ఇంటిని చూడగలుగుతున్నారు. ఒక శుభగ్రహం 4వ స్థానం పైన చూపు పడితే ఆ ఇంట్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు, ఐకమత్యం లేని మనుషులతో ఐకమత్యం తెప్పించి ఆ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరగబోతుంది. అలాగే అక్కడ కుజగ్రహం నీచ స్థానంలో నుండి 4వ ఇంటిని చూడబడుతున్నారు. అందువల్ల ఎవరో తెలియని వ్యక్తుల వల్ల కొన్ని కుటుంబాలలో ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి కారణం వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకు కల్పించుకొని కుటుంబాల్లో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా లేకపోతే కొన్ని విషయాలు మనల్ని ఉద్రేకంగా మనల్ని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఈరోజు మనం శుభశాతం బలంగా ఉండడం వల్ల విజయం వైపు ప్రయాణం చేయాలి. చాలా రోజులుగా ఉద్యోగంలో సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, ఇబ్బందులు కలిగించే వ్యక్తులు కనుమరుగు అయిపోతారు. ఎవరు మనల్ని ఇబ్బందులు కలిగించాడో ఉద్యోగ రీతిగా అతనే చాలా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు ఉంటుంది. చంద్రుడికి బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అందువల్ల శని నక్షత్రంలో ఉండడం వల్ల చేసిన వ్యక్తే దూరం అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మీ ఉద్యోగమునందు పదవిని పొందగలుగుతారు. ఉన్నత స్థానముల యందు చేరడం జరగబోతుంది. ప్రభుత్వం నుండి మీకు ప్రయోజనకరమైన లాభాలు పొందగలరు. అలాగే ప్రత్యర్థులు ఆధిపత్యం కలవారి మరియు ఏరో చేపట్టే కార్యక్రమముల యందు మీరే విజయం పొందగలుగుతారు. మీ శక్తి, ఆరోగ్యం కలవారిగా ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేయబోతారు. మీరు ఏదైనా వివాదం కలిగించే విషయాల్లో నుంచి కేంద్ర బిందువుగా ఉన్న అక్కడి నుంచి మీరు జారుకోవడం అనేది జరుగుతుంది. అలాగే భాగ్యవృద్ధి మరియు సుఖము, వాహనము అందుబాటులో రావడం జరగబోతుంది. వృత్తి యందు పదోన్నతి అవకాశం కలదు. వ్యాపారమునందు మరియు ప్రయాణముల యందు నష్టాలని అధిగమించగలుగుతారు. నిరాశ కలిగిన కొన్ని విషయాలు మంచి విషయాలుగా మారడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఈరోజు తల్లిగారి ముఖ్య పాత్ర కుటుంబాలలో ఉండబోతుంది. అలాగే ఉదర సంబంధించిన అనారోగ్యాల గురించి జాగ్రత్తగా ఉండండి. విద్య విషయాల్లో విఘ్నతలు ఉంటాయి. దాన్ని ఆలోచనల ద్వారా మార్చుకొని వ్యక్తపరుచుకొని గురువుల యొక్క సహకారంతో విద్యలో ఆటంకాలని అధిగమించే అవకాశం ఈరోజు ఉంటుంది. కొద్దిమంది వాదోపవాదాలతో తెలియకుండా
స్నేహితులకు సహాయ సహకారాలుగా సంతకాలు పెట్టిన వారికి కోర్టు నోటీస్ రావడం జరగబోతుంది. అందువల్ల ఎక్కడ కానీ మీరు డాక్యుమెంట్ సంతకాలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుటికంతా ఎటువంటి విషయాల్లో కానీ, ధన సంపాదన విషయంలో కానీ ఎక్కడ మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల చాలా జాగ్రత్త. ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభమవుతుంది. దిగుమతి ఎగుమతి విషయాల్లో చాలా లాభాలు ఎక్కువగా ఉంటుంది. మిత్రులు వివాదంలో నుంచి బయటపడడం అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు మరియు కలహాల యొక్క సంఖ్య వృద్ధి కాగలదు. జాగ్రత్తగా ఉండాలి. మంచి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఖర్చు చేయటంలో చాలా డబ్బులైనా వెనుకడుగు వేయకుండా చేయగలుగుతారు. ఈవేళ మీరు ఎవరితో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మలుపులు తిరిగే సంఘటనల్లో మీరు అయోమయానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఉన్న సమస్యలు ఎలా అధిగమించాలో తేలిగ్గా దిక్చూచితో స్థితితో ఉంటారు. మీకు కావలసిన సహాయం ఎంతో దూరంలో లేదు కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ పరీక్ష కాలాన్ని సులువుగా దాటడానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు గోచార ఫలితములో చాలా అదృష్టం కలిగిన రోజుగా చెప్పుకోవాలి. ఈవేళ స్వయం శక్తి ఆధారపడి నడుచుకుంటారు. ఏదైనా మీటింగ్ కావచ్చు లేదా పోటీల్లో మిమ్మల్ని మీరే ముందడుగు వేసుకొని వెళ్ళగలుగుతారు. చాలా అదృష్టం కలిగిన విషయాలలో ఈరోజు మంచి జరుగుతుంది. ప్రేమ ప్రయాణ విషయాల్లో ఊహించిన అభివృద్ధి జరుగుతుంది. పరిమితులను దాటకుండా ఉండాలి. మిమ్మల్ని మీరే ఆత్మ నిగ్రహంతో ఉంచుకోవాలి. ఆత్మీయులు లేదా స్నేహితుల వల్ల మంచి సహాయం గడుపుతారు. ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉండేలాగా ఈరోజు చూసుకోగలుగుతారు. గృహ అలంకరణ మార్పులు చేయడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. స్త్రీలకి ప్రత్యేకంగా వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి. మీ తల్లిగారి యొక్క సూచనలు పాటించడం వల్ల మీరు ఎదుగుదల అనేది మీకు కనబడబోతుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అది తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సంవత్సరాలు ఒకచోట పనిచేస్తున్న వారు మార్పు కలగబోతున్నారు. త్వరగా మీకు మంచి రోజులు కలిగే అవకాశం ముందు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు షష్ఠి తిథి